హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వసంత వి వ్లాగ్స్. ఈరోజు మా బుడ్డోడు ఫ్రాన్స్ కర్రీ కావాలని అడిగాడండి. సరే రెగ్యులర్ స్టైల్ ఎందుకు, డాబా స్టైల్లో చేద్దామని మార్నింగ్ నెల్లూరులోని ఫిష్ మార్కెట్కి అయితే వచ్చేసాం. లోపలికి వెళ్దాం రండి. మార్కెట్లో చూస్తున్నారు కదా, చిన్న చేపలు, పెద్ద చేపలు, రొయ్యలు, ఎండ్రకాయలు, పీతలు అన్నీ అయితే ఉన్నాయండి. ఇక్కడ మా బుడ్డోడు చూడండి, రొయ్యలు కొందాం అంటూ వస్తున్నాడు. ఇక్కడైతే కొరమైన చేప డబ్బాలో నుంచి అయితే పైకి వచ్చింది. అదైతే ఒకసారి డాన్స్ వేసింది, చూసేద్దాం. ఇప్పుడు మొత్తానికి అయితే ఫ్రాన్స్ అయితే 1 కిలో అయితే తీసుకున్నామండి. ఫ్రాన్స్ తీసుకొని ఇంటికైతే వచ్చేసాము. ఫ్రాన్స్ని నీట్గా సాల్ట్ మరియు పసుపు వేసి శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. ముందుగా 3 ఆనియన్స్, 2 టమాటోస్, 2 చిల్లీస్ అయితే తీసుకోవాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక అందులో 2 పట్ట, 4 లవంగాలు, 2 యాలకులు వేసి దోరగా వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత 3 ఆనియన్స్, 2 టమాటోస్ని కూడా అలాగే ఆయిల్లో వేగించుకోవాలి. అలా వేగించి 2 మినిట్స్ పక్కన పెట్టి చల్లార్చుకొని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఆ మిశ్రమాన్ని గ్రైండ్ చేసుకొని పక్కనైతే పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని సన్నగా కట్ చేసుకున్న 2 ఆనియన్స్ ముక్కల్ని అందులో వేసుకొని దోరగా వేయించుకోవాలి. చిల్లీస్ని యాడ్ చేసుకోవాలి. కర్రీ లీవ్స్ యాడ్ చేసుకొని రుచికి సరిపడా సాల్ట్, పసుపు వేసి మగ్గనివ్వాలి. అందులో ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని కూడా అందులో వేసి కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్స్ వేసి బాగా కలుపుకోవాలి. కర్రీకి సరిపడా ఒక 2 గ్లాసెస్ వాటర్ అయితే అందులో వేసుకొని కొద్దిగా కూరని మగ్గనిచ్చుకుందాం. రుచికి సరిపడ్డ కారం వేసుకొని ఉడకనిద్దాము. ముందుగా తీసి పెట్టుకున్న రొయ్యలను కూడా యాడ్ చేసుకొని బాగా కర్రీలో కలిసేటట్టు కలుపుకొని 5 నిమిషాల పాటు బాయిల్ చేసుకోవాలి. ఆఫ్టర్ 5 మినిట్స్ తర్వాత ఎంతో గుమగుమలాడే మన ఫ్రాన్స్ కర్రీని అయితే చూసేద్దాం. చూడండి ఎంత బాగా చక్కగా రొయ్యలు అయితే ఉడికాయో, చూస్తున్నారు కదా. ఇప్పుడు అందులో కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనాను యాడ్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ నిమ్మరసాన్ని కూడా వేసుకుందాం. అంతే అండి, ఎంతో టేస్టీ అయినా ఈజీ అయినా ఫ్రాన్స్ కర్రీ అయితే మన డాబా స్టైల్ అయితే రెడీ అయిపోయింది. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి.